చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఒక్కసారి వీళ్ళని మనం కనుక్కుందాం. ఏం జరిగింది? ఎలా జరిగింది? వీళ్ళ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుంది? అసలు వీళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? లేదా? వీళ్ళకి ఇంకా కావాల్సిన సపోర్ట్ ఏముంది? సో, పాప యూనో పరిస్థితి ఎలా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారో, లేదా వీళ్ళు ఎవరికైనా డౌట్స్ ఏమైనా రైజ్ చేస్తారో, ఈ విషయం ఒకసారి వీళ్ళని కనుక్కుందాం. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? గణేష్. గణేష్. మీ పేరమ్మా? భవానీ. భవానీ గారు. గణేష్ గారు ఒకటి చెప్పండి. అసలు పాపని మీరు ఆ రోజు వదిలిపెట్టి వెళ్ళిన రోజు, పాపని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కింద ఎంట్రన్స్ గేట్ ఉంది కదా సార్ మీరు వచ్చే దారిలో, అక్కడి నుంచి తీసుకొచ్చాను. పాప అక్కడ ఎందుకు వెళ్ళింది? నాతో పాటు తీసుకెళ్ళిపోయాను. ఓకే. మీతో పాటు వెళ్ళారు. మళ్ళీ మీతో పాటే మీతో పాటే తీసుకొచ్చి తీసుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. సో, వదిలిపెట్టాక మీరు ఎంతసేపు ఉన్నారు ఇంట్లో? ఇంటి దగ్గర ఉండలేదు. వెంటనే ఇంటికాడ దింపేసి బైక్ వేసుకొని గుమ్మస్తానని కారు బండాలు తీయడానికి వెళ్ళాను. అప్పుడు ఇంట్లో ఎవరున్నారు? మా వైఫ్. ఓకే. మీ వైఫ్ చూసారా పాపని వదిలిపెట్టడము? ఆ, అమ్మ మీరు చూసారా? చూసాను సార్. ఓకే. చూసిన తర్వాత మీరు పాపను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత పాప ఎటువైపు వెళ్ళింది? మీరు చెప్పండి. అక్కడే ఉంది సార్, చెట్టు కింద ఏడుస్తుంది. రామ్మంటే రాలేదు సార్. ఓకే. ఇంకా చిన్న అమ్మాయి కూడా ఏడడంతో నేను ఈ అమ్మాయి ఎక్కడ ఆడుకుంటది కదా అని చిన్న అమ్మాయిని తీసుకెళ్లి లోన ఫీడింగ్ చేసి బట్టలేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూసాను సార్. అమ్మ పాప జ్ఞానేశ్వరి ఇంతకు ముందు ఇట్లా బయటికి వెళ్ళడము అట్లాంటిది ఏమన్నా జరిగిందా? లేదు సార్, పాప ఎప్పుడు బయటికి వెళ్దు. తనని తోట అంటే ఎప్పుడు మేము తిప్పలేదు సార్. మేము నేను ఎక్కువ శాతం వెళ్ళను సార్. వాళ్ళ నాన్న తోట అంటే వెళ్తే తీసుకెళ్ళడు. కానీ బైక్ పైన ఎక్కడికైనా బయటికి కానీ ఊళ్ళో కానీ ఏదైనా అవసరం ఉండి వెళ్తే తీసుకెళ్ళిపోతాడు సార్. మరి ఆ రోజే పాప ఎందుకు ఏడ్చినట్టుగా నాన్న వెళ్ళిపోయాడని ఎప్పుడు చెప్పేసి? ఏడుస్తుంది సార్. తను వదిలేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి ఏదైనా పని పని ఏడుస్తుంది సార్. ఎప్పుడు ఏడుస్తుంది కానీ ఆ చెట్టు కింద ఆడుకుంటుంది సార్. ఓకే. అంటే ఇప్పుడు ఒక్కటి చెప్పండమ్మా. ఇది కొంచెం మీరు ఆలోచించి చెప్పండి. పాప ఇప్పుడు కనిపియట్లేదు. 2 సంవత్సరాలు 2 నెలలు పాపకి. పాప ఆ ఏజ్‌లో ఎంత దూరం నడవగలదనుకుంటున్నారు? ఇక్కడ నుంచి అంతవరకు నల్లదు. అంటే ఒక 100 మీటర్స్ 100 మీటర్స్ అంతే గదా! అంతే సార్. మరి 100 మీటర్ మీకెప్పుడు తెలిసింది? మీరెప్పుడు మీరు ఇది చేసారా? అరే! పాప కనిపించడం లేదని ఎంతసేపటికి? తను నాకు ఇంటికి అప్పజెప్పిన సమయం 11:50 సార్. ఒక ఆయన కొండ దగ్గర పాపని కుక్కని చూసారంట. ఆయన కుక్క బెదిరించడంతో ఆయన వెళ్ళి ఊళ్ళో వాళ్ళతో చెప్తే ఆయన వచ్చి మళ్ళీ నాకు చెప్పాడు సార్, ఇలా పాప పలానా దగ్గర ఉంది మీ ఆయన. ఓకే. ఇక్కడి నుంచి కొండ ఎంత దూరం అమ్మా? హాఫ్ కిలోమీటర్. సో, హాఫ్ కిలోమీటర్ పాప నడుచుకుంటూ వెళ్ళిందా? వెళ్ళదు సార్. మరి ఎట్లా ఎవరు చెప్పారు మీకు? ఊళ్ళో ఆయన చెప్పారు సార్. ఊళ్ళో ఆయన చూసారంట సార్ పాపని కుక్కని. పాప దగ్గరికి వెళ్తే కుక్క అటాక్ చేసిందంట. ఆయన వెళ్ళి వేరే అబ్బాయితో చెప్తే ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఇలా పాప ఎక్కడ ఉందని అడిగాడు సార్ ఫస్ట్. వాళ్ళ నాన్న దగ్గర ఉందని చెప్పాను సార్. ఒకవేళ తన దగ్గర ఉందేమో అని అనుకున్నాను సార్ నేను. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అంటే చెయ్యండి అని నేనే నెంబర్ ఇచ్చాను సార్, నా దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే. చేసిన తర్వాత లేదా వాళ్ళ అమ్మ దగ్గర ఉందని వాళ్ళ డాడీ చెప్పారు సార్. మేమేం అనుకున్నామంటే ఒకరి దగ్గర ఉంది అని మీరు అనుకున్నది వాళ్ళ నాన్న దగ్గర ఉందని చెప్పేసి, వీళ్ళ నాన్నేమనుకున్నారు మీ దగ్గర ఉందని చెప్పేసేసి. ఇదంతా జరిగింది. తిను నాకు 11:50కి అప్పజెప్పాడు సార్ ఇంటికి. ఆయన మళ్ళీ మాకొచ్చి చెప్పిన టైము 12:25 సార్. 12:25 అంటే దాదాపుగా 35 35 నిమిషాల్లో పాప, అంత చిన్న పాప అంత దూరం హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తుందా? ఇంపాసిబుల్ సార్ పాప. ఇప్పుడు పాప అక్కడ ఉంది అని చెప్పిన మనిషి ఎవరు? ఊళ్ళోకి ఆయన సార్. ఎవరు? ఆయన పేరేంటి? తాత బాబు. తాత బాబు సార్. తాతబాబు చెప్పారు. తాతబాబు ఎవరికి చెప్పారు? తరుణ్ అనే అబ్బాయికి చెప్పారు. ఓకే. తాతబాబు, తరుణ్ వాళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్ ఉందమ్మా? నాకు తెలియదు సార్. అంటే తాతబాబుకి తరుణ్ ఏమవుతాడు? నాకు తెలియదు. మీకు తెలీదు. సో, తాతబాబు ఏదైతే 35 నిమిషాల్లో పాపని అక్కడ చూసాడంటే, పాపని ఇక్కడి నుంచి ఎవరైనా ఎత్తుకొనైనా నడుచుకుంటూ తీసుకెళ్ళాలి. లేదంటే అంత చిన్న పాప 35 నిమిషాల్లో అంటే అరగంట ఇంచుమించు 35. ఓకే అండి. ఒక 5 నిమిషాలు ఇక్కడ ఏడ్చింది అనుకుందాము. ఇంకో 30 నిమిషాల్లో కొండ దగ్గర ఉంది. హాఫ్ కిలోమీటర్ కొండ దగ్గర ఉందని మీరు అంటున్నారు. తాతబాబు చెప్పాడు. ఈ తా ఈ ఈ విషయాలు పోలీసు వాళ్ళకి చెప్పారా? చెప్పాను సార్. ఓకే. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. తాతబాబుని ఎంక్వైరీ చేశారా? సో, ఇదొకటే డౌట్ ఏంటంటే 35 అంటే ఇంచుమించు 30 నిమిషాల్లో పాప హాఫ్ కిలోమీటర్ ఎలా నడుచుకుంటూ వెళ్తుంది? సో, దీంట్లోనే చాలా డౌట్స్ రేకెత్తిస్తుంది. ఓకే. దాని తర్వాత ఏం జరిగిందమ్మా? ఒకవేళ పాప అక్కడ ఉన్నా సరే ఈయన వెళ్ళి ఆయనతో చెప్పినప్పటికి వచ్చేటప్పటికి పాప ఇక్కడ ఉండాలి సార్. పాప కాకపోయినా కుక్క పిల్ల అన్న అక్కడ ఉండాలి. ఆయన వచ్చి వెతుక్కుంటూ చూసారని సార్, పాప లేదు కుక్క పిల్ల లేదండి సార్. వచ్చి నాతో చెప్తే ఈయనకి ఫోన్ చేశాడు. లేదంటే వెంటనే వచ్చి
వీళ్ళు ఎక్కడైతే కనిపించిందన్నారో ఈ ప్లేస్‌కి ఎవరైతే మాకు చెప్పారో ఆయనను, ఇంకొక ఇద్దరు అబ్బాయిలను ఈయనే కలిపి అక్కడ వెతికారు సార్. ఓకే. ఆ పై పక్కంతా వెతికారు. హ్మ్. నేను మా చిన్నమ్మాయిని ఇంట్లో పడుకోబెట్టేసి నేను కింద వైపు ఎక్కడైనా పడుకుండి పోయిందేమో అని నేను అనుకోని వెతికాను సార్. కనిపించలేదు. కనిపించకపోతే ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియగానే వెంటనే వాళ్ళు ఒక 100 మంది దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ తోట మొత్తం ఆకాకి చెట్టుకి వెతికినా ఎక్కడ కనిపించలేదు. కనిపించకపోతే ఇంకా తోట అవతల కొండ మొత్తం మగవాళ్ళందరూ కొండ ఎక్కేసారు సార్. అయినా సరే కనిపించలేదు. ఇంకా అప్పట్లోనే వర్షం వచ్చేసింది సార్. గంటన్నర పైన చాలా స్పీడ్‌గా వచ్చింది సార్ వర్షం. అయినా కనిపించలేదు. మరి ఈ కుక్క మళ్ళెప్పుడొచ్చింది మీ దగ్గరికి? మంగళవారం మధ్యాహ్నం వచ్చింది సార్. పాప ఎప్పుడు మిస్ అయింది? శనివారం. శనివారం మిస్ అయిందండి. శనివారం ఆది, సోమ, మంగళవారం. మంగళవారం కుక్కొచ్చింది. కుక్క రాగానే అంటే మీకేమన్నా అంటే కుక్కకి నోరు లేదు గాబట్టి ఏమన్నా మీకేమన్నా ఎందుకంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు కుక్కని పెంచారు గాబట్టి ఏమన్నా మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది గదా! ఐడియా అంటే సార్ కుక్క అయితే ఈ దారంటే వచ్చింది సార్. హ్మ్. రాగానే నేను ఇక్కడే కూర్చున్నాను. నేనే చూసాను కుక్క వచ్చేసింది. నేనేమనుకున్నానంటే ఇంత ఎంక్వైరీలో కుక్కని, పిల్లని గాని ఎక్కడైనా వదిలేసారేమో ఈ చుట్టుపక్కలలోని. కుక్కని పడేసుకుంటే పిల్ల దగ్గర తీసుకెళ్తదన్న ఆలోచనతో నేను కుక్క అక్కడ నుంచుంటే ఎళ్లి దాన్ని పడేసుకోవడానికి పేక పట్టుకోవడానికి ట్రై చేశాను సార్. ఆ! పట్టుకోవడానికి ట్రై చేసి నేను అలా కూర్చునిపోయాను సార్. ఆ! కూర్చునిపోతే నన్ను ఇంకా మా చుట్టుపక్కలోళ్ళను డిపార్ట్‌మెంట్ కర్రలు పట్టుకొని నించోవడం వల్ల ఆ! అది బెదిరిపోయి ఆ! పారిపోయింది సార్. ఓకే. నన్ను కరిసేసి. ఓకే. వెంటనే మా ఆయన గారు డిపార్ట్‌మెంట్ పరిగెట్టెళ్తే మా ఆయన గారిని కూడా అటాక్ చేయబోయింది సార్. హుహు. అటాక్ చేయబోతే మళ్ళీ ఇంకో కొంచెం ముందుకెళ్ళింది. హ్మ్. అక్కడ కూర్చుందంట సార్. ఆ! మళ్ళీ ఇంకో ముందుకెళ్ళి ఆ గదిలోంచి ఎలా పోయిందో ఇంకా కనిపించలేదు సార్. మళ్ళీ నా చున్నీ పట్టుకుంది సార్ వచ్చి రాగానే ఆ! కరిసేటప్పుడు. ఆ చున్నీ స్మెల్‌తోని పోలీస్ వారు పంపించారు సార్. హ్మ్. అది పోలీస్ డాగ్ కూడా ఈ ఏరియాలోనే తిరిగింది సార్. కానీ లాస్ట్‌కి మా కుక్క కనిపించలేదు. ఓకే. మళ్ళెప్పుడో దొరికి పాపకి అది ఇది పెట్టారుగా ట్రాకర్ పెట్టారు అదెప్పుడు? మంగళవారం వచ్చింది కదా సార్ ఇక్కడికి. బుధవారం ఉదయం మధ్యాహ్నం అక్కడ ఊరవతల చర్చ్ ఉంటే అక్కడ కనిపించిందంట సార్. హ్మ్. కనిపిస్తే మా వోళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఎళ్లారు వాళ్ళును. అయినా అప్పుడు మిస్ అయింది సార్. హ్మ్. బుధవారం నైట్ 12 గంటలకి ఇంటికొచ్చింది సార్ కుక్క. ఆ! వచ్చిన తర్వాత దానికి లక్షన్నర కోసం లక్షన్నర సార్ జీపీఎస్ ట్రాకర్ పెట్టి హుహు. బానే చేశారు సార్. హ్మ్. చేసిన తర్వాత అది కొంచెం కొన్ని కిలోమీటర్లు తిరిగింది. ఒక 7, 8 కిలోమీటర్లు తిరిగిందంట సార్. హ్మ్. ఇంకా అలాగా అది కూడా చనిపోయింది. అమ్మ మీరు చెప్పండి. మీరు ఏమన్నా సరే పర్లేదు. మీరు కూర్చోండి. మీరు ఒక విషయం చెప్పండి. మీరు పోలీస్ వాళ్ళకి గాని, ప్రెస్ వాళ్ళకి ఏది షేర్ చెయ్యనిది మీ మనసులో ఇంకా ఉన్నది. నాకు వీళ్ళ పైన ఏదో అనుమానం ఉన్నట్టుగా మీ మనసు నిజంగానే అంటే ఇట్లా ఏమైనా జరిగుండొచ్చు గదా! వీళ్ళ వలన నా పాపకి అంటే మా మీద కోపమో, మా ఆయన మీద కోపమో దేని వలనో ఇట్లా మా మా పాపకి ఏదన్నా హాని తలపెట్టి ఉండొచ్చు కదా! అని ఏదైనా ఒక చిన్నది ఏమన్నా ఎక్కడైనా మీరు ఆలోచించండి. అంతలా ఆలోచించిన ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో నాకు తెలీదు సార్. నేను తోటలోనే ఉంటాను. మీరు కాదు మీ ఆయన. మా ఆయన గారికనే సార్. ఎవరితోని ఈ చుట్టుపక్కలోళ్ళతో గొడవలు కానీ, తగాదాలు కానీ ఏమీ లేవు సార్. మేము పెద్ద ఇదిగా ఊర్లోకెళ్ళం. ఏదైనా అవసరం ఉంటే తప్ప ఎళ్తాం సార్. అలాగని ఫ్రెండ్స్‌తో గొడవలు మాకు ఏదైనా అనుమానం ఉన్నా సరే, ఎవరి మీదన్నా అనుమానం ఉన్నా సరే, వెంటనే డిపార్ట్‌మెంట్‌కి చెప్పేస్తాం సార్. మా ఫోన్‌లో కాంటాక్ట్ లిస్టులు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అంటే నాకు తెలిసిందేంటంటే మీ ఆయన గారికి ఏదో కారు విషయంలో అది ఏదో కూడా చెప్పాను గొడవయింది సార్. అని జెప్పేసి ఏంటది? ఇది జనవరిలో లీజుకి ఇచ్చాం సార్ తునాయినికి. తునాయినికి ఇస్తే ఆయనేమో పత్తిపాడు వాళ్ళకి తాకట్టు పెట్టాడంట సార్. మాకీయన డబ్బులు కట్టకపోవడంతో మా ఆయన గారు ఎళ్లి జీపీఎస్ ద్వారా బండి తెచ్చేసాడు సార్. తెచ్చేసిన తర్వాత ఆ రోజు నైటు వాళ్ళేం చేశారు పత్తిపాడోళ్ళు ఆరుగురు వచ్చి మా ఆయన్ని కొట్టి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళిన తర్వాత నాకు మా మా కారు తెచ్చేసిన కారు దొడ్డిగోల్లో పెట్టాడు సార్. మా చిన్నత్త గారు ఊరు. అక్కడ పెట్టితే ఈయన తీసుకొని అక్కడికెళ్లారు సార్. మొత్తం ఆళ్ళు మా ఆయన్ని ఇద్దరు అటు ఇటు పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి కారులో దాసేసారంట. ఇద్దరు దిగారంట సార్. ముగ్గురు దిగారంట సార్. దిగిన తర్వాత ఇద్దరు కారు ఎక్కేసి ఎళ్ళిపోయారు సార్. ఒకాయన దొరికేసాడు సార్. ఆయనేమన్నారు, "నేను దొరికాను కాబట్టి మీకు తెలిసింది. లేదంటే మీ అబ్బాయిని, మీ కార్‌ని ఏం చేద్దామో మీకు తెలీదు" అని బెదిరించాడు సార్. అలాగలాగా ఒక 2 నెల్లో, 3 నెల్లో
గొడవలు సాగాయి సార్. అలా పోలీసుల ద్వారా హోంమంత్రి అనితమ్మ గారి ద్వారా ఇంకా ఆ గొడవ సెటిల్ చేసేసారు సార్ మేడం గారు. అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఇంకా ఏ భయం లేదు. అంటే మీ ఆయనని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారప్పుడు. కిడ్నాప్ అంటే సార్ కారు గొడవల వల్ల తీసుకెళ్లారు సార్. అంటే వాళ్ళే ఇదేమన్నా అది చేశారు? కూడా చెప్పాను సార్. మొత్తం వాళ్ళందరూ ఎవరైతే అక్కడికొచ్చారో, ఎవరైతే గొడవలు వాళ్ళందరినీ స్టేషన్‌కి తీసుకొచ్చారు సార్. హ్మ్. ఫుల్ ఎంక్వైరీ చేశారు. ఓకే. ఆయన ఏం లేదు సార్. ఓకే. బాగా చేయలేదని. ఓకే. ఇప్పుడు ఒక్కటి చెప్పండమ్మా. ఆహ్, ఇప్పుడు ప్రస్తుతం మీరు, మీరు ఏమనుకుంటున్నారు? మీకెటువంటి అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంత అడిగినా గాని మీరు అదే బాధల్లో ఉంటారు గాబట్టి అదే చెప్తా ఉంటారు. నేను అడిగిన దానికి ఒక్కసారి మీరు ఒకటే ఏంటంటే మీరు గవర్నమెంట్ నుంచి హెల్ప్ మీకు లభిస్తుంది. సపోర్ట్ లభిస్తుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి సపోర్ట్ లభిస్తుంది. అంతా లభిస్తుంది. కాకపోతే మీరేమన్నా మీరు స్పెషల్‌గా పవన్ కళ్యాణ్ గారికి గాని, హోమ్ మినిస్టర్ అనిత గారికి గాని ఏమన్నా చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారా? రెస్పాన్స్ అయితే ప్రభుత్వం నుంచి అయితే నాకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్. మేము యాక్చువల్‌గా చెప్పాలంటే మా అంతట మేము వెళ్లి స్టేషన్‌లో కంప్లెయింట్ చేయలేదు సార్. ఊళ్ళో వాళ్ళెవరో ఇలా పాప తప్పిపోయింది పలానా చోట అని చెప్తే వెంటనే వాళ్ళొచ్చి ఆ నైట్‌కి ఆ నైటే డ్రోన్‌లని, పోలీస్ డాగ్‌లని మా స్టేషన్‌కి వాళ్ళు ఎస్ఐ గారు కావచ్చు, ఇంకా పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇచ్చి ఎక్కడి నుంచో అందరిని రప్పించి గాలిం గాలింపు చర్యలు తీసుకున్నారు సార్. అయినా పాపాచుకి ముఖ్యంగా మా ఎస్ఐ గారికి కానీ, డీఎస్పీ సార్ కానీ, సీఏ సార్ కానీ, ఇంకా ఎంతమందైతే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళున్నారో, పై అధికారులు ఎంతమందైతే ఉన్నారో, ముఖ్యంగా నా స్పెషల్ థాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే, ఈరోజు ఎంతో కొంత ధైర్యంతో, ఎంతో కొంత పాప వస్తదన్న ఆశతో నేనున్నానంటే, మీరు మాకిచ్చే ధైర్యం, అలాగే సపోర్ట్ వల్ల ఉన్నాను సార్. అలాగే మా ప్రభుత్వం కూడా మాకు చాలా గట్టిగా సపోర్టు అనితమ్మ గారు కానీ, దివ్యమ్మ గారు కానీ, నా దగ్గరకొచ్చి పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్పారంట. ఇలా చర్యలు గట్టిగా తీసుకోండని. ఆ సార్ చెప్పినట్టే ఇక్కడ డిపార్ట్‌మెంట్ కూడా చాలా ఫాస్ట్‌గా చాలా అన్ని విధాలుగా టెక్నికల్‌గా అన్ని విధాలుగా అన్ని రంగాల వారు, అన్ని డిపార్ట్‌మెంట్ వాళ్ళు సపోర్ట్ బాగా అంటే బాగా చేస్తున్నారు సార్. ఇప్పటికి కూడా అలాగే మీడియా వాళ్ళు కూడా నా బాధను అర్థం చేసుకొని ప్రతి అప్డేట్‌ని అందరికీ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నదేంటి సార్, మా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎవరైతే పై ఆఫీసర్‌లున్నారో పేరు పేరున చాలా థాంక్స్ సార్. దయచేసి సోషల్ మీడియా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ, ఫేక్ న్యూస్ కానీ కావచ్చు. అది ఎలా ఉంది అంటే అది ఎవరైనా చెప్పినప్పుడు నేను తీసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది. పాప మిస్ అయిన బాధలో నేనెంతున్నాను అంటే నేను మీకు చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఏడిస్తేనే బాధ ఉన్నట్టని మీరు అనుకుంటున్నారు. అనుకున్న వాళ్ళకి అనుకున్నంత ఒక తల్లిదండ్రులుగా మేము ఎంత సఫర్ అవుతున్నాం అనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. మీరు ఎక్కడెక్కడి నుంచో ఏయేయో పిచ్చి పిచ్చి కామెంట్స్ కానీ, న్యూస్ కానీ, మా పాప న్యూస్ కోసం న్యూస్ ద్వారా మీరు చాలా చాలా మీరు ఫేమస్ అవ్వడం కోసం, మీరు లైకులు సంపాదించుకోవడం, మీరు హైలైట్ అవ్వడం కోసం బాగా వల్గర్‌గా వీడియోస్ కానీ, కామెంట్స్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ చాలా చేస్తున్నారు. దయచేసి అయన్నీ స్టాప్ చేస్తారని అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా నాలాంటి అక్కో, చెల్లో, అమ్మో, కూతురో ఎవరో ఒకరు ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇదే జరిగితే మీరెంత సఫర్ అవుతారో మీరే తెలుసుకోండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక ఆడదయ్యుండి ఆడదాని బాధను అర్థం చేసుకోవట్లేదు. మగాడయ్యుండి మగాడి బాధను అర్థం చేసుకోలేదు. మళ్ళీ ఇయన్నీ నీకెలా తెలుసు? నువ్వు ఫోను చూత్తన్నావా? పిల్ల పోయిందన్న బాధ లేదు. ఇయన్నీ ఎలా చూస్తున్నావు? అని అంటున్నారంట. వాళ్ళు వీళ్ళు చూసినోళ్ళు చెప్తున్నారు. ఫోను తీసుకొని చూసుకునే అంత గ్యాప్ అయితే నాకు లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర చూసుకోవాలి. నా హెల్త్ పరంగా నేను చూసుకోవాలి. చిన్న పిల్లుంది. ఆ పిల్లని దయచేసి ఇవి ఫేక్ న్యూస్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ, కామెంట్స్ కానీ స్టాప్ చేయండి. నా బాధని నేను మీతో చెప్పడానికి కూడా ఇంకా నా నా దగ్గర మాటలు లేవు. కళ్ళాన కన్నీరు కూడా రావు నాకింకా. మీరు ఎన్నన్నానా. ఎందుకంటే ఆ పిల్లలు లేని పెయిను ఎంతుందో నాకు మాత్రమే తెలుసు.
దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నా రిక్వెస్ట్ అనుకుంటున్నారా? వార్నింగ్ అనుకుంటున్నారా? మీ ఇష్టం. దయచేసి స్టాప్ చేయండి. చూసారు కదండి, ఈ తల్లి రిక్వెస్ట్ అంటుంది, వార్నింగ్ అంటుంది. దీన్ని వేరే రకంగా ఆలోచిస్తే మీలాంటి మూర్ఖులు అనేటోళ్ళు ఎవరు లేరు. ఇక మీరు మీడియా ఫీల్డ్కి పనికి రారు. ఐ టెల్ యూ వెరీ స్ట్రాంగ్లీ, యూ పీపుల్ ఆర్ అన్ఫిట్ ఫార్ ద మీడియా ఇండస్ట్రీ అట్ ఆల్. చెప్తున్నాను కదా, ఇట్లాంటి అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టి పాప అరే కొంచెం మిమ్మల్ని ఏమని తిట్టాలో కూడా అర్థమవుతలేదు. అరే కొంచెమన్నా బుద్ధి జ్ఞానము చదువుకున్నారు కదా, వ్యూస్, టీఆర్పీ రేటింగ్స్ ఏదో కొన్ని వచ్చే డబ్బులు దీనికోసమేనా? అంటే ఒక తల్లి తండ్రి ఏ రకంగా బాధపడుతున్నారు అంటే, పాప తల్లి ఏడుస్తే పోరి రియల్గా లేదు, తను ధైర్యంగా ఉంటే ఇక వీళ్ళేమో చేశారు అన్నట్టుగానా మీరు పోర్ట్రే చేసేడు? అరే మీ ఇంట్లో కూడా తల్లో, అక్కో, చెల్లో ఎవరు ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు కదా. మీ ఇంట్లో కానీ ఇట్లాంటిదే ఇన్సిడెంట్ కనుక జరిగితే బయటి వాళ్ళు ఇదే విధంగా చేస్తే మీరెంత బాధపడతారో అదే బాధ వీళ్ళకు కూడా ఉంది. ఎవరైతే థంబ్నెయిల్స్ పెట్టేసి వీళ్ళని బాధ పెడుతున్నారు, ఇక్కడికి రండి, చూడండి, ఈ తల్లితో మాట్లాడండి. అప్పుడు కూడా మీకు ఇట్లాంటి థంబ్నెయిల్సే పెట్టాలి అని అనిపిస్తే అది మీ విఘ్నతకు వదిలిపెడుతున్నాను. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, సో ఏంటంటే ఈ తల్లి చెప్పింది గవర్నమెంట్ నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది, సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చేస్తున్నాను. కాకపోతే నా సైడ్ నుంచి నేను కూడా కైజర్ న్యూస్ తరఫు నుంచి నేను అందరికీ నేను అంటే కంగ్రాచులేషన్ చెప్పడానికి ఇది కంగ్రాచులేట్ అయ్యేంత ఇన్సిడెంటు కాదు. సో నేనేం చెప్తున్నాను, ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ ఈరోజు వచ్చాము ఇక్కడ. ఈరోజు నాకు ఒక్క పోలీసు వాడు కనిపించలేదండి. 14 రోజులు అంటే చేతులు ఎత్తేసారా? తల్లి తండ్రికి సపోర్ట్ చేయరా? పాప దొరికేసిందా? ఏమన్నా ఆచూకీ దొరికిందా? పోనీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికిందా? దెన్ హౌ కెన్ యూ పీపుల్ లీవ్ ఫ్రమ్ హియర్? మీరు ఎట్లా వెళ్ళారు ఇక్కడి నుంచి? అంటే ఏదో ఈ 14 రోజులు, 13 రోజులు, 12 రోజులు వచ్చేసి ఏదో డ్రామా చేసి వెళ్ళిపోయినట్టుగా అని చెప్పేసి పబ్లిక్ అనుకోవచ్చా? నేను అనట్లేదు, పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. సో ప్లీజ్ అందరూ ఇక్కడ పాప దొరికేంత వరకు ఎక్కడెక్కడ ఏ కోణాల్లో ఎటువంటి ప్రొబబిలిటీస్ ఉన్నాయి, నేను ఇంతకుముందు ఒక ప్రొబబిలిటీ చెప్పాను, నేను బోర్ అని చెప్పేసి అది. సో ఆ రకంగా మీరు తీసుకోండి, ఆ రకంగా చూడండి. ఈ మీడియా వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ప్లీజ్ అట్లాంటి ఫేక్ థంబ్నెయిల్స్ చేసి వీళ్ళని ఇంకా బాధించకండి.